హలో అండి. వెల్కమ్ టు ఇన్వెస్ట్‌మెంట్ డైరీస్. థంబ్‌నెయిల్‌లో పెట్టినట్టుగా మీరు ఆప్షన్స్ ట్రేడింగ్ చేస్తున్నారా? అయితే చాలా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే మనకి 90% ఆఫ్ ద ఆప్షన్ ట్రేడర్స్ ఆర్ లూజింగ్ మనీ అని చెప్పి మనకి సెబీ ఎప్పటికప్పుడు చెప్తానుంది కదా! సో, అది నిజంగా కరెక్టేనండి. ఎందుకంటే ఈ 90% మెంబర్స్ మ్యాక్సిమం బయ్యర్సే ఉంటారు. సెల్లర్స్ మహా అయితే ఒక 2-3% ఉంటారు. ఎందుకంటే బయ్యర్స్ ఓవర్ నైట్లో కోటీశ్వరులు అయిపోదాము అని చెప్పి మ్యాక్సిమం అలా ఉద్దేశంతోటే వచ్చి ఉంటారు. వీళ్ళు జనరల్గా ఏం చేస్తుంటారంటే ఫార్ అవుట్ ఆఫ్ ద మనీలోను మనకి ప్రీమియమ్స్ చాలా తక్కువగా దొరుకుతుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఎట్ ద మనీలోను ఒక 200 రూపీస్ ఉందనుకోండి ప్రీమియం. అదే ఫార్ అవుట్ ఆఫ్ మనీలోను మనకి ఒక 5 రూపీస్ అలా ఉంటుంది. సో 5 రూపీస్ అంటే చాలా లాట్స్ తీసుకోవచ్చు. సో వాటిని ఒక 5 పాయింట్స్ మూవ్ అయినా సరే మనకి చాలా ప్రాఫిట్ వస్తుందని చెప్పి చాలామంది అలా వచ్చినలో ఉంటారు. కానీ మనకి రియాలిటీ ఏంటంటే ఫార్ అవుట్ ఆఫ్ ద మనీలోను కొన్నిసార్లు మనకి మార్కెట్ ఒక 100 పాయింట్స్ మూవ్ అయినా సరే మహా అయితే 1 పాయింట్ 2 పాయింట్సే మూవ్ అవుతుంటాయి. సో ఇలాగా మనకి టైం డికే వల్ల ఈ 5 రూపీస్ ఒక మార్కెట్ అలా కన్సాలిడేషన్లో ఒక హాఫ్ అన్ అవర్ ఉన్నా సరే 5 రూపీస్ అలా 4 రూపీస్ వెళ్ళిపోతుంది. కానీ మనకి 100 పాయింట్స్ పెరిగితేనే 1 రూపీ పెరుగుతుందని చెప్పి మీరు చాలా ఆలోచించాల్సిన విషయం. మరి చాలామంది ఇన్వెస్టర్స్ ఓన్లీ ఆప్షన్ బయింగ్నే ఎందుకు ఎంచుకుంటారంటే వాళ్ళు ఫాలో అయ్యే స్ట్రాటజీ కంప్లీట్గా డిఫరెంట్గా ఉంటుంది. ఏంటంటే వాళ్ళు ఎప్పుడు కూడా ఫార్ అవుట్ ఆఫ్ ద మనీ బై చేయడం అలాంటి తప్పులు ఎప్పుడు చేయరు. వాళ్ళు జనరల్గా ఏం చేస్తుంటారంటే వాళ్ళు ఎట్ ద మనీ కానీ ఇన్ ద మనీ కానీ ఆప్షన్స్ తీసుకొని వాళ్ళు పర్ఫెక్ట్ బ్రేక్అవుట్ వస్తుంది అని కన్ఫర్మేషన్ తీసుకున్న తర్వాతే ట్రేడ్ తీసుకుంటారు. వాళ్ళకి పర్ఫెక్ట్ స్ట్రాటజీ ఫాలో అవుతుంటారండి. అందువల్లే వాళ్ళు ఎక్కువ సక్సెస్ రేట్ చూపిస్తుంటారు. జనరల్గా వీళ్ళు ఫాలో అయ్యే స్ట్రాటజీ ఒకటి మీకు చెప్పబోతున్నాను. అది మీకు నచ్చితే మీరు ఫాలో అవ్వడానికి ట్రై చేయండి. ఒక 1 వీక్ ట్రై చేయండి. జనరల్గా ఈ ఆప్షన్ బయింగ్ స్ట్రాటజీ యూజ్ చేసుకునే వాళ్ళు ఎక్కువ మూమెంటం ఉండే ఇండెక్స్ను యూజ్ చేసుకుంటారు. జనరల్గా మనకైతే బ్యాంక్ నిఫ్టీలో కానీ సెన్సెక్స్లో కానీ ఎక్కువ మూమెంటం ఉంటుంది. వీళ్ళు జనరల్గా ఏం చేస్తుంటారంటే మార్కెట్ సపోర్ట్ జోన్ దగ్గర కానీ రెసిస్టెన్స్ జోన్ దగ్గర కానీ వచ్చినప్పుడు వీళ్ళు క్లీన్గా అబ్జర్వ్ చేస్తుంటారు. మనకి అప్ సైడ్ బ్రేకప్ వస్తుందా డౌన్ సైడ్ బ్రేక్ డౌన్ వస్తుందని చెప్పి కొంచెం వీళ్ళు బాగా వెయిట్ చేస్తూ ఉంటారు. అక్కడ కొంచెం మనం జాగ్రత్తగా అనలైజ్ చేస్తే మనకు కూడా అలాంటి ట్రేడ్స్ తీసుకునే ఛాన్స్ ఉంటుంది. దీని గురించి మనం ఎలాగ ఆలోచించాలంటే సపోజ్ మార్కెట్ సపోర్ట్ ధరకు వస్తుంది అనుకోండి, దాన్ని 3-4 టైమ్స్ గట్టిగా హిట్ చేసింది అనుకోండి, అప్పుడే ఆ సపోర్ట్ జోన్ బ్రేక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అలాగే మార్కెట్ రెసిస్టెన్స్ జోన్ దగ్గరకు వచ్చింది అనుకోండి, గట్టిగా బయర్స్ 4-5 టైమ్స్ దాన్ని బ్రేక్ చేసేటట్టు ఉంటేనే అప్ సైడ్ మూమెంటం వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో అలాంటి టైంలోనే మీరు బ్రేక్అవుట్ ట్రేడ్ తీసుకుంటే చాలా రిజల్ట్స్ వస్తాయి. ఈ బ్రేక్అవుట్ ట్రేడ్ కూడా మీరు కరెక్ట్గా రెసిస్టెన్స్ జోన్ దగ్గరికి వెళ్ళగానే బై ఆర్డర్ పెట్టడం కానీ సిఈని బై చేయడం కానీ అలాంటిది చేయొద్దండి. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు సిఈ దగ్గర ప్రీమియం మన కరెంట్ మార్కెట్ ప్రైస్లోనో సపోజ్ 100 రూపీస్ ఉందనుకోండి ఎట్ ద మనీ, మీరు ఏం చేయాలంటే కరెక్ట్గా 110 రూపీస్ లిమిట్ ఆర్డర్ పెట్టి అలా పెట్టేసి ఉంచండి, బై చేయొద్దు. లిమిట్ ఆర్డర్ పెట్టడం వల్ల ఏమవుతుందంటే మార్కెట్ ఇప్పుడు 100 రూపీస్ నుంచి పైకి ఒకేసారి బ్రేక్అవుట్ వచ్చింది అనుకోండి, 100 రూపీస్ 105, 108, 110 మీరు పెట్టిన స్టాప్ లాస్ లిమిట్ ఆర్డర్ ఉంది కదా, ఆ లిమిట్ ఆర్డర్ 110 ట్రిగర్ అయిపోయి 120, 130, 140 వెళ్ళిపోయే ఛాన్స్ ఉంటుంది. అప్పుడు మీరు పెట్టిన 110 రూపీస్ ప్రీమియం ఎగ్జిట్ అయ్యే ఇది కూడా మీరు టార్గెట్లో పెట్టండి. సపోజ్ 120 దగ్గర ఎగ్జిట్ అయిపోతారని చెప్పి మీరు పెట్టారనుకోండి, కరెక్ట్గా 10 పాయింట్స్ అంటే మీరు ఇలాంటి దానికి మీరు ఎక్కువ లాట్స్ యూజ్ చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే మనకి ఆ బ్రేక్అవుట్ వచ్చిందంటే ఆ 10 పాయింట్స్ వితిన్ 5 to 10 సెకండ్స్లోనే మీరు ఎగ్జిట్ అయిపోవడానికి ఛాన్స్ ఉంటుంది. ఇలాగా మీరు మీ ట్రేడ్ని ఇలా ప్లాన్ చేసుకుంటే మంచిగా ప్రాఫిట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది.
కానీ ఒకవేళ మీరు రెసిస్టెన్స్ జోన్ దగ్గరే మీరు కరెంట్ మార్కెట్ ప్రైస్ ధర పీఈని కానీ సిఈని కానీ బై చేస్తారనుకోండి, మార్కెట్ ఆ రెసిస్టెన్స్ జోన్ ధర కొన్నిసార్లు కన్సాలిడేట్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది. అప్పుడు మీరు టైం డికే వల్ల మీరు ప్రీమియం లాస్ అయిపోయి ఫైనల్గా మీ మొత్తం క్యాపిటల్ని కోల్పోయే ఛాన్స్ ఉంటుంది. సో అలాగే పీఈ సైడ్ బయింగ్ కూడా మ్యాక్సిమం పీఈ సైడ్ బయింగ్ అయితే మార్కెట్ డౌన్ అయినప్పుడు బై చేస్తుంటాం కదా, అలాంటి టైంలో ఏం చేయాలంటే మీకు డౌన్ సైడ్ అయినప్పుడు విక్స్ కూడా పెరుగుతూ ఉంటాయి. సో డౌన్ సైడ్ మీరు ట్రేడ్ తీసుకుంటే సపోజ్ మార్కెట్ పీఈ ప్రీమియం 100 రూపీస్ ఉందనుకోండి, డౌన్ సైడ్ అయినప్పుడు పీఈ మన ప్రీమియమ్స్తో పాటు గామా ఎఫెక్ట్ వల్ల మన ప్రీమియమ్స్ ఇంకా ఫాస్ట్గా మూవ్ అవుతుంటాయి. జనరల్గా ప్రీమియమ్స్ ఎక్కువ ఎప్పుడు అవుతుంటాయి అంటే డౌన్ సైడ్ మూవ్ అవుతున్నప్పుడు గామా ఎఫెక్ట్ వల్ల ప్రీమియం డబుల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అలాగే మార్కెట్ అప్ సైడ్ మూవ్ అవుతున్నప్పుడు మనకి గామా ఎఫెక్ట్ మన విక్స్ తక్కువగానే ఉంటాయి. సో మనకి అప్ సైడ్ మూవ్ అవుతున్నప్పుడు ప్రీమియం అంతగా ఫాస్ట్గా మూవ్ అవ్వదు, కానీ డౌన్ సైడ్ మూవ్ అయ్యేటప్పుడు మాత్రం సపోజ్ 100 పాయింట్స్ డౌన్ సైడ్ ఒకేసారి స్పైక్ వచ్చిందనుకోండి, మీ ప్రీమియంలో మీరు ఎట్ ద మనీ బై చేస్తున్నారు కాబట్టి ఆ ప్రీమియంలోనూ ప్రతి 1 పాయింట్కి 0.5% ఇంక్రిమెంట్ వస్తుంది. కాబట్టి మీకు 100 పాయింట్స్ డౌన్ అయితే 50 పాయింట్స్ కన్నా ఇంకొకసారి అయితే 20 పాయింట్స్ ఎక్స్ట్రా, ఆల్మోస్ట్ 70 పాయింట్స్ మీకు ప్రీమియంలో ఇంక్రిమెంట్ కనిపిస్తుంటుంది. సో మీరు ఇలా ప్లాన్ చేయండి. ప్రీమియం సైడ్ కూడా అంతే, 10 రూపీస్. మరి ముఖ్యమైన విషయం ఏంటంటే మీరు ఈ ఆప్షన్ బయింగ్ చేసేది జనరల్గా ఎక్స్పైరీ రోజు కానీ ఎక్స్పైరీ ముందు రోజు కానీ దానికి ముందు రోజు కానీ చేస్తే ప్రీమియం డికే చాలా ఎక్కువగా ఉంటుంది. సో మీరు చాలా కేర్ఫుల్గా ఉండాలి. మీరు ఎక్స్పైరీ రోజు అయితే మీరు మ్యాక్సిమం ఎట్ ద మనీ అట్లీస్ట్ ఎట్ ద మనీ కానీ లేకపోతే ఇన్ ద మనీ కానీ తీసుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే ప్రీమియం చాలా డీకే ఉంటుంది కాబట్టి మనం ఒక మార్కెట్ అదే కన్సాలిడేషన్లో ఉన్నప్పుడు బై చేసామనుకోండి, ప్రతి నిమిషానికి మన ప్రీమియం కరిగిపోతుంటాయి. సో బీ కేర్ఫుల్. మనకి ఎక్స్పైరీ రోజు అయితే మాత్రం నన్ను అడిగితే అవుట్ ఆఫ్ ద మనీ అస్సలు తీసుకోవద్దు. జనరల్గా ఈ అవుట్ ఆఫ్ ద మనీ చాలామంది బై చేస్తున్నారు కదా, మనం చేద్దామని చెప్పి అనుకుంటాం. కాకపోతే ఇంటర్నల్గా వాళ్ళు ఒక సెల్ పొజిషన్ తీసుకొని బై చేస్తుంటారు. సో వాళ్ళకి ఒక పర్టికులర్ స్ట్రాటజీ ఉంటుంది కాబట్టి వాళ్ళు బయింగ్ ఆర్డర్ సెల్ ఆర్డర్ని కంపెన్సేట్ చేసుకొని వాళ్ళు ఫైనల్గా ప్రాఫిట్లోనే ఎండ్ అవ్వడానికి ట్రై చేస్తుంటారు. మీరు నేకిడ్గా బై చేస్తే మాత్రం అది ఎక్స్పైరీ రోజు లాస్ని కంపల్సరీ మీరు చూస్తుంటారు ఎండ్ ఆఫ్ ద డేకి. ప్రాబబిలిటీ థియరీ ప్రకారం అయితే ఆప్షన్ బయ్యర్స్కి 1/3 ఆఫ్ ద పాసిబిలిటీ ఉంటుంది మనం ట్రేడ్లో విన్ అవ్వడానికి. ఇది ఎలాగంటే ఫర్ ఎగ్జాంపుల్ మార్కెట్ కన్సాలిడేషన్లోనే ఉందనుకోండి, మనకి ఆప్షన్ బయ్యర్స్గా మనం ప్రీమియం కోల్పోతాం. అదే మన మార్కెట్ అనుకున్న డైరెక్షన్లోనే వెళ్తుంది అనుకోండి, మనం విన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అలా కాకుండా మార్కెట్ రివర్స్ డైరెక్షన్లో వెళ్తుంది అనుకోండి, మనం అనుకున్న దానికన్నానే మనం ఆ టైంలో కూడా లాస్ అవుతాం. అంటే మనకి ఈ 3 టైమ్స్లోనూ 1 టైమే మనం విన్ అవుతున్నాం. అది ఎప్పుడు మనం అనుకున్న డైరెక్షన్లోనే మార్కెట్ వెళ్తుంటే. సో అవుట్ ఆఫ్ 3 కేసెస్ మనకి పాసిబిలిటీ ఏంటి, 1 కేసులోనే మనం విన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. దీన్నే 1/3 ఆఫ్ ద ప్రాబిలిటీ ఫర్ బయ్యర్స్ అంటారు. వేరస్ ఫర్ సెల్లర్స్ రిమైనింగ్ 2 టైమ్స్లోనూ కూడా వాళ్ళు విన్ అవుతారు. అందుకనే 2/3 ఆఫ్ ద ప్రాబిలిటీ ఈజ్ ఫర్ సెల్లర్స్. ఆప్షన్ బయ్యర్ కన్నా మీరు ఒక 100 ట్రేడ్స్లోనూ ఒక 5 to 10 టైమ్సే మీరు ప్రాఫిట్లో ఉంటారు. వేరస్ మీరు ఒకవేళ సెల్లర్గా ఉన్నారనుకోండి, 90% ఆఫ్ ద టైమ్స్ మీరు ప్రాఫిట్లోనే ఉంటారు. సో ఇది మీరు గుర్తుంచుకోండి ఎప్పుడు. బయ్యర్స్గా ఉంటారని అనుకుంటే మీకు పక్కా నాలెడ్జ్ ఉందనుకోండి, ఇది మార్కెట్ కంపల్సరీ డౌన్ అవుతుంది, మార్కెట్ కంపల్సరీ అప్ అవుతుందని, ఆ టైంలోనే మీరు బయ్యర్గా ఉండండి. మిగతా టైమ్స్లో మీరు బయ్యర్గా ఉన్నారనుకోండి, మీరు కంపల్సరీ లాస్ అవుతారు. సో నా సజెషన్ ఏంటంటే మీరు ఎప్పుడు సెల్లర్గానే ఉండడానికి ట్రై చేయండి. వెరీ రేర్ కేసెస్ లైక్ బిగ్ కంపెనీస్ ఉంటాయి కదా, వాటి రిజల్ట్స్ డిక్లేర్ టైంలో కానీ, లేదా ఆర్బీఐ ఇంట్రెస్ట్ రేట్ డెసిషన్ టైంలో కానీ, లేదా యూఎస్ ఫెడ్ అప్డేట్స్ రిజల్ట్స్ టైంలో కానీ, ఎలక్షన్ టైంలో కానీ మీరు ఇలాగా
సెల్లింగ్ సైడ్ మాత్రం అస్సలు ఉండొద్దు. ఎందుకంటే అవి ఆ టైంలోను చాలా హెవీ మూమెంట్స్ ఉంటాయి. మనకి అనుకున్న డైరెక్షన్‌లో లేకపోతే సెల్లర్‌గా మీరు హెవీ లాసెస్ చూసే ఛాన్స్ ఉంటది. ఆ టైంలో మీరు నేను ఇప్పుడు చెప్పినట్టు స్టాప్ లాస్, లిమిట్ ఆర్డర్ అలాంటి మనకి ప్రీమియమ్స్ కరెంట్ మార్కెట్ ప్రీమియమ్స్ కన్నా కొంచెం అప్‌లో పెట్టి ట్రిగ్గరింగ్ ప్రైస్ కూడా రఫ్‌గా అదే రేంజ్‌లో మీకు ఎలా పెట్టాలన్నది ఒక ట్రేడ్ చేసి చూపిస్తానండి నెక్స్ట్ సెషన్‌లో. అది అలాగ పెట్టి మీరు వెయిట్ చేస్తూ ఉంటే మీకు బెస్ట్ రిజల్ట్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇంకా మనకి నెక్స్ట్ మన టాపిక్లో సెకండ్ పాయింట్ ఏంటంటే ఆప్షన్ సెల్లింగ్ ఇలానే చేయండి అని చెప్పి పెట్టాం కదా. దానికి నా ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే మనకి జనరల్గా ఆప్షన్ సెల్లింగ్ చేద్దాం అని అనుకున్నాం అనుకోండి, మనకి ఎప్పుడూ ఫిక్స్డ్ టార్గెటే పెట్టుకోండి. నాకు మంత్కి 3%, 4% వస్తే సరిపోద్దని చెప్పి. మీరు హెవీ టార్గెట్ పెట్టుకుంటే మాత్రం హెవీ లాసెస్ చూడాల్సి వస్తుంది. సో మనకి కొన్ని స్ట్రాటజీస్ ఉన్నాయండి. ఆ స్ట్రాటజీలోనూ మనకి ఆప్షన్లోను స్ట్రాంగిల్ అని చెప్పి ఒక స్ట్రాటజీ ఉంది. దాంట్లో ఇప్పుడు మనకి లాట్ సైజు 25 నుంచి 75 పెరిగింది కాబట్టి మనకి ఈ స్ట్రాంగిల్ కన్స్ట్రక్ట్ చేయడానికి ఇదివరకు మనకి 60,000 అవసరం అయ్యేది. కానీ ఇలా మనకి జాన్యువరి 2025 నుంచి మనకి ఈ లాట్ సైజ్ 75కి పెరగడం వల్ల ఒక స్ట్రాంగిల్ కన్స్ట్రక్ట్ చేయడానికి 2 lakhs నుంచి 2,10,000 అవుతుంది. సో మీరు ఎప్పుడైనా అడ్జస్ట్మెంట్లకి కొంచెం ఎక్స్ట్రా మనీ పెట్టుకొని ఉంచాల్సి వస్తుంది. ఈ అడ్జస్ట్మెంట్లు అన్నది ఎలాగంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు స్ట్రాంగిల్ కన్స్ట్రక్ట్ చేశారనుకోండి, దానికి ₹6 ప్రీమియమ్స్ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ సెల్ చేశారనుకోండి, పిఈ సైడ్ సిఈ సైడ్ అని ₹6 సెల్ చేస్తే మీకు ఎవ్రీ వీక్లీ ఎక్స్పైరీస్ ఉంటాయి కదా, ₹6 సెల్ చేయాలి. సో వీటికి ₹6 ఎవ్రీ వీక్ అంటే మంత్లీ 4 times మీరు చేస్తారు కాబట్టి మీకు ₹2 ఇంట్రెస్ట్ వర్కౌట్ అవుతుంది. అంటే మీరు వీక్లీ 4 times తీసుకోవాల్సి వస్తుంది సేమ్ స్ట్రాటజీని. సో ఇలాగ మీరు ఫిక్స్డ్గా రిటర్న్ కావాలి, నాకు ఫిక్స్డ్గా శాలరీ కావాలి అని చెప్పి అనుకొని మీరు మొదలెడితే మాత్రం ఆప్షన్ సెల్లర్గా మీరే విన్ అవుతారు. ఈవెన్ 99% మీరు ఇదే స్ట్రాటజీ ఫాలో అవుతున్నారనుకోండి, పక్కా రిజల్ట్స్ మాత్రం వస్తాయి. ఎందుకంటే ఆప్షన్ సెల్లర్స్కి 2/3 ప్రాబిలిటీ ఉంటుందని చెప్పాం కదా. మనం తీసుకునే ఈ ₹6 ప్రీమియం కూడా సమ్వేర్ అరౌండ్ ₹1,200 ఫ్రమ్ కరెంట్ ప్రైస్ ఉంటుంది. సో ఈ 1,200 పాయింట్స్ వితిన్ 5 daysలోనే పెరగడం అనేది చాలా తక్కువ సార్లు జరుగుతుంటుంది. సో మీరు ఒక సపోజ్ ఒక 20 lakhs క్యాపిటల్ పెట్టుకున్నారనుకోండి, నాకు ఎవ్రీ మంత్ 40,000 రెంటల్ లాగా కానీ లేకపోతే నాకు 40,000 శాలరీ లాగా రావాలి అని చెప్పి పెట్టుకున్నారనుకోండి, మీరు కంపల్సరీ మీరు ఈ స్ట్రాటజీని ఫాలో అవ్వడానికి ట్రై చేయండి. మనం ఈ స్ట్రాటజీ ఆల్రెడీ మన వీడియోస్లో కూడా చెప్పడం జరిగింది. ఈ స్ట్రాటజీ మనం ఇంకొకసారి డిస్కస్ చేద్దామండి. మన స్ట్రాటజీ ఏంటంటే ఫస్ట్ మన దగ్గర 20 lakhs క్యాపిటల్ ఉందనుకోండి, 20 lakhs క్యాపిటల్ తోటి మనకి ప్రతి 2 lakhsకి ఒక లాట్ సెల్ ఒక స్ట్రాంగిల్ కన్స్ట్రక్ట్ చేయొచ్చు అని చెప్పాను కదా. అంటే మన దగ్గర 20 lakhs క్యాపిటల్ ఉంది కాబట్టి 10 lots అంటే మీరు క్యాపిటల్ మొత్తం ఒకేసారి యూజ్ చేసేవద్దు. 10 lots మీకు క్యాపిటల్ ఉంది కాబట్టి మీరు 8 lots ట్రై చేయండి ఫస్ట్. మిగతా 2 lots మనీ ఉంటుంది కదా, వాటిని సేఫ్ సైడ్ పెట్టండి. వాటిని అడ్జస్ట్మెంట్ చేయడానికి యూజ్ అవుతుంది. మీరు ఈ 20 lakhsని ఏం చేస్తారంటే 2 partsగా డివైడ్ చేయండి. ఫస్ట్ పార్ట్ ఉంటుంది కదా, ఫస్ట్ 10 lakhsని మీరు లిక్విడ్ కేసు ఉంది కదా, జిరోదా లిక్విడ్ కేసు, అందులో ఇన్వెస్ట్ చేయండి. మిగతా 10 lakhsని ఈటీఎఫ్లని ఒక సెట్ ఆఫ్ ఈటీఎఫ్లు చెప్పానండి, మన స్ట్రాటజీలో ఉంటుంది చూడండి కావలిస్తే. ఆ ఈటీఎఫ్లో ఇన్వెస్ట్ చేయడానికి ట్రై చేయండి. మనకి ఇలాగా హాఫ్ ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్ల మనకి 10 lakhs లిక్విడ్ కేసు ఉంది కదా, దానిలో ఫిక్స్డ్ రిటర్న్స్ వస్తుంది. మనకి ఎఫ్డీలోను కూడా ఇన్వెస్ట్ చేస్తే సేమ్ 6 to 7% వస్తుంది కదా, అలాగే మన లిక్విడ్ కేసులో కూడా ఇన్వెస్ట్ చేస్తే 6 to 7% వస్తుంది. వాటిని మనం ప్లెడ్జ్ చేస్తాం. ప్లెడ్జ్ చేస్తే మనకి 10 lakhsకి యాన్యువల్లీ మనకి 6 to 7 rupees ఇంట్రెస్ట్ వర్కౌట్ అవుతుంది. అలాగే ఈటీఎఫ్ని చెప్పాను కదా, ఈటీఎఫ్ని కూడా ఒకేసారి 10 lakhsని ఇన్వెస్ట్ చేయొద్దు.
మీరు కొంచెం మనీని అలా వాలెట్‌లో పార్క్ చేసి ఉంచండి. వాలెట్‌లో పార్క్ చేసి ఉంచిన తర్వాత ఈటీఎఫ్‌లని ఫస్ట్ ఒక 10,000 చొప్పున ఒక్కొక్క ఈటీఎఫ్‌ని బై చేయండి. మిగతా మనీని సెల్లింగ్ నుంచి యూజ్ చేయండి. ఎప్పుడైతే మనకి ఈటీఎఫ్‌లో 0.5 నుంచి 1% డౌన్ అవుతుందో అప్పుడు మీరు ఆ పర్టికులర్ ఈటీఎఫ్‌ని బై చేయడానికి ట్రై చేయండి. అలాగే మార్కెట్ వైల్డ్గా ఇంకా డౌన్ సైడ్ మూవ్ అయ్యి 1% డౌన్ అయిందనుకోండి ఏదైనా పర్టికులర్ ఈటీఎఫ్, అప్పుడు రెండోసారి యావరేజ్ చేయడానికి ట్రై చేయండి. అలాగే ఎన్ని ఈటీఎఫ్లు పడితే ఆ రోజు అన్ని ఈటీఎఫ్లని బై చేయడానికి ట్రై చేయండి. మనకి ఇలా బై చేసిన ఈటీఎఫ్లు ఉన్నాయి కదా, వాటిని ప్లెడ్జ్ చేయడానికి ట్రై చేయండి. ప్లెడ్జ్ చేస్తే మనకి జీరోధలను అయితే ప్లెడ్జింగ్కి 35 రూపీస్ ప్లస్ ట్యాక్స్ జిఎస్టీ సమ్వేర్ అరౌండ్ 40 రూపీస్ మనకు కట్ అవుతుందండి. అదే అన్ప్లెడ్జింగ్కి అయితే ఏం ఛార్జ్ చేసుకోరు. సో మనకి ఇలాగ 10 lakhsని ప్లెడ్జ్ చేసామనుకోండి ఈటీఎఫ్లో ఇన్వెస్ట్ చేసిన తర్వాత, అవి మనకి 6% తీసేస్తే 9,40,000 వరకు మనకి వీటిల్లో కూడా మనకి కోలేటరల్గా వాడుకోవచ్చు. అలాగే లిక్విడ్ కేసు కూడా 6% మనకి హెయిర్ కట్ తీస్తాడు. సో వాటిని కూడా 9,40,000 వాడుకోవచ్చు. సో ఇలా మనకి 18 lakhs దగ్గర 19 lakhs వరకు మనకి ఈ సెల్లింగ్కి వాడుకోవచ్చు. సో ఇందాక మనం చెప్పినట్టు 20 lakhsలోనూ 1 lakh ఇలాగే హెయిర్ కట్ తీసేసాం కదా. సో మనకి ఇప్పుడు 19 lakhs ఉంటుంది కాబట్టి 19 lakhsలోనూ నేను ఇప్పుడు ఇందాక 8 లాట్స్ని మనం తీసుకోమని చెప్పాను కదా, ఇప్పుడు 7 లాట్సే తీసుకోవడానికి ట్రై చేయండి. మిగతా 2.5 lakhs ఉంది కదా, 2.5 to 3 lakhs వాటిని అడ్జస్ట్మెంట్ టైంలో వాడుకోవచ్చు. ఇప్పుడు మనం 2 రూపీస్ ఇంట్రెస్ట్గా టార్గెట్ చేస్తున్నాం కాబట్టి మన ట్రయాంగిల్ కన్స్ట్రక్ట్ చేసినప్పుడు 6 రూపీస్ మనం సెల్ చేస్తాం కదా. మన మార్కెట్ వైల్డ్గా మూవ్ అయిపోయి ఒకే డైరెక్షన్ వెళ్ళిపోతుంది అనుకోండి, అప్పుడు మనం అడ్జస్ట్మెంట్ చేయాల్సి వస్తుంది. అడ్జస్ట్మెంట్ టైంలో మనకి 2 రూపీస్కి బదులు ఒక్కొక్కసారి 3 రూపీస్, 4 రూపీస్, 5 రూపీస్ కూడా వర్కౌట్ అవుతుంది. ఆ అడ్జస్ట్మెంట్లు ఎలా చేయాలన్నది ఇప్పుడు చెప్దామండి. ఇప్పుడు 6 రూపీస్ అలా ప్రీమియం 12 రూపీస్, 15 రూపీస్, 20 రూపీస్ అయిపోతుంది అనుకోండి, గామా ఎఫెక్ట్ వల్ల పెరిగేది ఎక్కువ ఉంటుంది, తగ్గే ప్రీమియం మాత్రం చాలా తక్కువ ఉంటుంది. సో మీరు 6 రూపీస్ అలా 12 రూపీస్ అయిపోయింది అనుకోండి, వెంటనే అడ్జస్ట్మెంట్ చేసేవద్దు. మనకి డే ట్రేడర్ తెలుగు ఉన్నారు కదా రేవంత్ అన్న, ఆయన అయితే డబల్ అయితే చేసామని అంటారు. అది కరెక్టేనండి. కాకపోతే మనం తీసుకునే ప్రీమియంలు చాలా తక్కువ కాబట్టి కొంచెం వెయిట్ చేయాల్సి వస్తుంది. మనకి డే ట్రేడర్ తెలుగు అన్న అయితే మనకి డబల్ అయితే వెంటనే అడ్జస్ట్మెంట్ చేయమని చెప్తుంటారు కదా. కానీ ఇక్కడ మనం ప్రీమియమ్స్ చాలా తక్కువ తీసుకున్నాం కాబట్టి ట్రిపుల్ అయినప్పుడు అడ్జస్ట్మెంట్ చేయడానికి ట్రై చేయండి. ఒకవేళ నాకు అడ్జస్ట్మెంట్ ఏం చేయను, నాకు 12 రూపీస్ 6 రూపీస్ సెల్ చేసాం కదా, ఆ 12 రూపీస్ ప్రీమియం కలెక్ట్ చేస్తే సరిపోద్దని చెప్పి మీరు అలా వెయిట్ చేస్తూ ఉంటే అది కూడా ఓకేనండి. ఎందుకంటే మనకి 5 days గ్యాప్లో 1200 పాయింట్స్ మూవ్ అవడం అనేది చాలా రేర్ కేసెస్లో జరుగుతుంటుంది. అది 100 out of 1 dayలోనే జరుగుతుంటుంది. సో వాటిని మీరు అంతగా వరీ అవ్వాల్సిన అవసరం లేదు. లాస్ట్ 10 to 15 ఇయర్స్లో ఇలా జరిగిన కేసెస్ కూడా చాలా తక్కువ ఉన్నాయి. సో ఒకసారి అడ్జస్ట్మెంట్ ఎప్పుడు చేస్తారంటే, మనం సెల్ చేసిన ప్రీమియమ్స్కి 3 times కన్నా ఎక్కువ ఒక సైడ్ ప్రీమియం అయిపోయింది అనుకోండి, అప్పుడు రెండో సైడు ఈవెన్ 6 రూపీస్ అలా 4 రూపీస్ వచ్చినా సరే ఎగ్జిట్ అయిపోయి, అప్పుడు ఈక్వలెంట్ ప్రీమియం ఉండేది మనకి సపోజ్ ఇంక్రీజ్ అయిన ప్రీమియం 20 రూపీస్ అయిపోయింది అనుకోండి, ఈ ఎగ్జిట్ అయిన ప్రీమియం ఉంది కదా, దాన్ని కౌంటర్ పార్ట్ చేయడానికి ఇక్కడ కూడా 20 రూపీస్ ప్రీమియం తోటి ఇంకొకసారి సెల్ చేస్తాం. సో ఇలాగ అడ్జస్ట్మెంట్లు మీరు కావలిస్తే 2 times చేయొచ్చు. మ్యాక్సిమం 1 or 2 times కన్నా ఎక్కువ అడ్జస్ట్మెంట్ చేయడానికి ట్రై చేయొద్దు. ఇక మూడోసారి ఏం చేస్తారంటే, మనకి ఒక సైడ్ ప్రీమియం బాగా పెరిగిపోయింది కదా, 20 రూపీస్ అయిపోయింది కదా, 20 రూపీస్ అలా 3 times అంటే 60 రూపీస్. 60 రూపీస్ ఎప్పుడు అవుతుందో రెండోసారి అప్పుడు అడ్జస్ట్మెంట్ చేయండి. ఆ అడ్జస్ట్మెంట్ కూడా వేరే సైడ్ ఎగ్జిట్ అయిపోయి 60 రూపీస్ ప్రీమియం ఉన్నదాన్ని మళ్ళీ సెల్ చేయడానికి ట్రై చేయండి. సో ఇప్పుడు మనకి రెండు ట్రయాంగిళ్ళు బ్యాలెన్స్డ్ అయిపోయింది. ఇప్పుడు మన డే ట్రేడర్ రేవంత్ గారు చెప్పినట్టు రెండు సైడ్ల ప్రీమియమ్స్ ఈక్వల్గా ఉంటాయి కదా. సో ఆ టైంలో అడ్జస్ట్మెంట్లు మాత్రం హాఫ్ కన్నా ఎక్కువ ఉంటే మీరు అడ్జస్ట్మెంట్ చేసేసుకోండి. లేదు నేను అది ఫాలో అవ్వను అని అనుకుంటే మీరు ఒక పని చేయండి. మీ దగ్గర 60 ప్రీమియమ్స్ అయిపోయాయి కాబట్టి
మీరు ఏం చేస్తారంటే దూరంగా వెళ్ళి ఒక మీరు సిఈ సైడ్ ప్రీమియమ్స్ ఇంక్రీజ్ అయిపోయాయి అనుకోండి, దూరంగా వెళ్ళి ఇంకొక 500 to 600 పాయింట్స్ దూరంగా వెళ్ళిపోయి తక్కువ ప్రీమియం ఉన్నది బై చేయండి. అప్పుడు యావరేజింగ్ చేయడానికి ట్రై చేయండి. సేమ్ ఒక 500 క్వాంటిటీ బై చేశారనుకోండి, ఇక్కడ సెల్లింగ్లో కూడా 500 క్వాంటిటీ వచ్చేటట్టు బై చేయండి. సో మీకు యావరేజ్ ప్రైస్ మీరు 6 రూపీస్లో సెల్ చేశారు కాబట్టి యావరేజ్ ప్రైస్ ఇప్పుడు ఇంకొక డబుల్ క్వాంటిటీ సెల్ చేస్తున్నారు కదా 60 రూపీస్ది, యావరేజ్ ప్రైస్ 35-36 వరకు వచ్చేస్తుంది. ఇప్పుడు మార్కెట్ ఒక అరగంట సేపు కన్సాలిడేట్ అయినా సరే మీ ప్రీమియమ్స్ బాగా డౌన్ అయిపోయి మీరు 25 నుంచి 20 రూపీస్కి ప్రీమియం కరిగిపోయే ఛాన్స్ కూడా ఉంటుంది. సో ఆ టైంలో మీరు చాలా ప్రాఫిట్లో ఉంటారు. సో ఇది చాలా రేర్ కేసెస్లో జరుగుతుంది. మీరు 6 రూపీస్ పెట్టి ప్రీమియం సెల్ చేస్తున్నారు కదా, అది మాత్రం మోర్ దెన్ 95 కేసెస్లో మీరు ప్రాఫిట్లోనే ఉంటారు. ప్యారలల్గా మీరు ఈటీఎఫ్లో ఇన్వెస్ట్మెంట్ మాత్రం అస్సలు ఆపవద్దు. మనకి ఎవ్రీ వీక్ ఎంతకంత ప్రాఫిట్ వస్తుంది కాబట్టి ఆ ప్రాఫిట్లోనూ హాఫ్ మనీ మీరు ఈటీఎఫ్లో ఇన్వెస్ట్ చేయడానికి ట్రై చేయండి. హాఫ్ మనీ లిక్విడ్ కేస్ని బై చేయడానికి ట్రై చేయండి. ఈ లిక్విడ్ కేస్ని ఎందుకు ప్రిఫర్ చేస్తున్నామంటే మనకి 6% ఇంట్రెస్ట్ వస్తుంది. అయినా సరే వాటిలో ఎందుకు డిప్లాయ్ చేస్తున్నాం అని అంటే మనకి ఇది ఎప్పుడు ఎమర్జెన్సీ ఫండ్ కింద యూజ్ అవుతుంది. సపోజ్ మనకి హెవీ మనీ అవసరమై వచ్చింది, ఆ టైంలో మనకి ఈటీఎఫ్లో లాస్ చూపిస్తుంది అనుకోండి, మనకి ఈ లిక్విడ్ కేసులో పెట్టింది ఎప్పుడు డెబ్ట్ ఫండ్లో ఇన్వెస్ట్ చేస్తారు కాబట్టి అది ఎప్పుడూ పెరుగుతూనే ఉంటుంది. సో మన లిక్విడ్ కేసులో మనీని విత్డ్రా చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. ఇది మనకి ఎమర్జెన్సీ ఫండ్ కాబట్టి మీరు ఈవెన్ సెల్లింగ్ చేయాలనుకుంటే వితిన్ 1 క్లిక్తో మీరు మనీ అంతా ఎగ్జిట్ అయిపోయి మీరు బ్యాంక్ అకౌంట్లో తీసుకోవచ్చు. సో ఈ ఈటీఎఫ్లో యావరేజింగ్ లిక్విడ్ కేస్ బయింగ్ అనేది మీకు వన్ ఆఫ్ ద సేఫ్ స్ట్రాటజీ. మీరు ఇది అట్లీస్ట్ ఒక 6 months to 1 year పాటు మీరు కంటిన్యూస్గా ఫాలో అవుతూ ఉన్నారనుకోండి, మీరు వండర్స్ క్రియేట్ చేయొచ్చు. మనకి ఇలా 6 రూపీస్ ప్రీమియమ్స్ సెల్ చేస్తున్నాం కదా, దీనివల్ల మనకి 24% ఇంట్రెస్ట్ వర్కౌట్ అవుతుంది. అలాగే ఈటీఎఫ్లో ఇన్వెస్ట్ చేస్తున్నాం కదా లిక్విడ్ కేసులను, అది రఫ్గా 1% వర్కౌట్ అయినా సరే మనకి ఇయర్లీ 3 రూపీస్ ఇంట్రెస్ట్ అంటే 36% పర్ యానం మనకు వర్కౌట్ అవుతుంది. మనకి లా ఆఫ్ 72 రూల్ ఉంది కదా, మనకి లా ఆఫ్ కాంపౌండింగ్ ఉంది కదండి, మనకి ఈ స్ట్రాటజీలో 36% ఎవ్రీ ఇయర్ వర్కౌట్ అవుతే అది 36 వల్ల 72 అవ్వడానికి 2 years పడుతుంది. సో మనకి ఎవ్రీ 2 yearsకి మనం పెట్టిన క్యాపిటల్ డబుల్ అవుతుంది. సో మనం అన్నెసరీగా ఎక్కువ స్ట్రాటజీలు ఫాలో అవి వాటిని లాస్లో ఎండ్ అయ్యే కన్నా మనకు ఒకటే ఫిక్స్డ్ స్ట్రాటజీ పెట్టుకోండి. నాకు శాలరీ లాగా రావాలి అని చెప్పుకొని మీరు ఈ సెల్లింగ్ స్ట్రాటజీలోకి దిగారనుకోండి, మీరు కంపల్సరీగా మీరు ఎప్పుడు ప్రాఫిట్లోనే ఉంటారు. మీరు ఇలాంటి స్ట్రాటజీలు వేరు అకౌంట్లో పెట్టడానికి ట్రై చేయండి. మీరు 20 lakhs క్యాపిటల్ని ఒక అకౌంట్లోను, ఇంకొక 20 lakhs క్యాపిటల్ ఇంకొక అకౌంట్లో పెట్టడానికి ట్రై చేయండి. మీరు ఈ 20 lakhs క్యాపిటల్ని నాకు ఎవ్రీ మంత్ 40,000 రావాలి అని చెప్పి స్ట్రాటజీ పెట్టి వదిలేండి. అలాగే మీరు ఒక 3-4 అకౌంట్స్ని మెయింటైన్ చేస్తున్నారు అనుకోండి, ఒక అకౌంట్ నుంచి 40,000 అంటే 3 అకౌంట్స్ నుంచి 1,20,000 విత్ 60 lakhs క్యాపిటల్ యూ కెన్ ఏబుల్ టు ఎర్న్ 1,20,000 పర్ మంత్. ఆ 1,20,000ని మళ్ళీ మీరు రీఇన్వెస్ట్ చేస్తున్నారు అనుకోండి, ఇది కాంపౌండింగ్ ఎఫెక్ట్ వల్ల వితిన్ 2 months 2 years కన్నా ముందే మన డబుల్ చేసే క్యాపిటల్ని డబుల్ చేసే స్ట్రాటజీని అచీవ్ చేయొచ్చు. సో మీకు ఈ వీడియో కంప్లీట్గా నచ్చిందని చెప్పి అనుకుంటున్నాను. ఇలాంటి మంచి వీడియోస్ వేరు కాన్సెప్ట్లతో ఇంకా చేద్దామండి. మీరు ఈ వీడియో కంప్లీట్గా విన్నట్టయితే మీకు నచ్చిందని చెప్పి అనుకుంటున్నాను. ఇంకా ఇలాంటి వీడియోస్ చేద్దామండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ లైక్ ద వీడియో ఆల్సో. థ్యాంక్స్.